హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఏర్పడినటువంటి పర్మనెంట్ జాబ్స్ జూనియర్ అసిస్టెంట్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏజ్, క్వాలిఫికేషన్స్ మరియు పోస్ట్స్, శాలరీకి సంబంధించి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్. ఈ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది. ఈ నోటిఫికేషన్ పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి జూలై 1వ తేదీన విడుదలైన నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్. ఇప్పుడు పలు విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులకు గొప్ప అవకాశం అండి. ముఖ్యంగా ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు పక్కా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం లాంటి అవకాశమే ఇది. ఈ నోటిఫికేషన్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, సూపరింటెండెంట్ అయినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. విద్యార్హత వంటి విషయానికి వస్తే ఎవరెవరికి ఏ పోస్టులు అర్హులు అనే అవకాశం ఉంది అంటే, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు వారికి సంబంధించిన పోస్టులకు సంబంధించి మొదటగా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్ వంటి పోస్టులు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు వీటికి అర్హులుగా భావించి వారికి సంబంధించిన శాలరీకి సంబంధించి విషయానికి వస్తే శాలరీ అనేది మొదలుగా 21,700 మొదలుకొని 69,100 రూపాయలు వస్తుందండి ఈ పోస్టులకి. అదేవిధంగా డిప్లొమా లేదా బీటెక్ చేసిన వారికి సంబంధించిన పోస్టులకు సంబంధించి జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు వీటికి అర్హులుగా ఉంటారు. మరియు అదేవిధంగా వీటికి సంబంధించిన శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు వస్తుందండి. మరియు డిగ్రీ లేదా పీజీ చేసిన వారికి సంబంధించిన పోస్ట్ వచ్చేసి సూపరింటెండెంట్. ఈ పోస్టుకు సంబంధించి శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,000 వరకు ఈ పోస్టుకు శాలరీ అనేది వస్తుందండి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై 2025 నైట్ 11:59 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. అదేవిధంగా హార్డ్ కాపీ పంపవలసిన పని లేదండి, అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక చేసుకునే విధానం, ముందుగా అర్హతను కలిగిన వారిని స్క్రీన్ చేస్తారు. అవసరమైతే స్కిల్ టెస్ట్ లేదా సిబిటి టెస్ట్ చేస్తారు. మరియు మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకు అవసరమైన వారిని ఈమెయిల్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఇంటిమేట్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ను అప్లై చేయాలంటే కావాల్సినవి మీ ఫోటో, సిగ్నేచర్ను డిజిటల్ ఫార్మేట్లో ఉంచండి. అదేవిధంగా ఎడ్యుకేషన్కు సంబంధించి డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి ఉంచుకోండి. టైపింగ్, కంప్యూటర్ బేసిక్స్ ఉన్నవారు జూనియర్ అసిస్టెంట్స్కి అప్లై చేసుకోవచ్చు. కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఈ జాబ్కు సంబంధించి ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉందండి. ఒక్కో పోస్టుకు బట్టి ఎంపిక ప్రక్రియ వేరే వేరే విధంగా ఉంటుంది. అంటే టెక్నికల్ పోస్టుకు సిబిటి టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉండవచ్చు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి టైపింగ్ టెస్ట్ ఉండే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజు అనేది వచ్చేసి జనరల్ వారికి, ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 500 ఫీజు ఉంటుందండి. అదేవిధంగా మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి మరియు అదేవిధంగా ఉమెన్స్కి అప్లికేషన్ ఫీజు అనేది నిల్ అండి. అంటే ఏమి ఉండదు, డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఫ్రీ. జాబ్ అప్లికేషన్ సంబంధించి ఏజ్ వచ్చేసి జనరల్ వారికి 18 సంవత్సరాల నుండి 30-33 ఏళ్ళ ఏజ్ వరకు పోస్టును బట్టి ఉంటుందండి. అదేవిధంగా ఓబీసీ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరియు ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరియు పీడబ్ల్యూడి వారికి 10 నుంచి 15 సంవత్సరాల ఏజ్ వరకు వారికి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు వచ్చేసి అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్లోనే చేయాలి. హార్డ్ కాపీ పంపాల్సిన పని లేదు. ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా దరఖాస్తు క్యాన్సిల్ అవుతుంది. సెలక్షన్ అయిన వారు 1 సంవత్సరం వరకు ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు. ప్రభుత్వ రిక్రూట్మెంట్ కాబట్టి జీతం ప్లస్ భద్రత, ప్రమోషన్ ఉంటుంది. అదేవిధంగా
ఇంటర్ పాస్తో మొదటిసారి పక్కా గవర్నమెంట్ స్కేల్లోకి వచ్చే బంగారు అవకాశం అండి ఇది. ఈ యొక్క అప్లికేషన్కు సంబంధించి ఎగ్జామ్ డేట్స్, హాల్ టికెట్స్ సమాచారం వెబ్సైట్లోనే ఇస్తారు. అప్లై చేయడానికి లింకును మా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.